త్వరలో 2867 డాక్టర్ పోస్టులు ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి. ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు. జూలై చివరికల్లా రిక్రూట్మెంట్ పూర్తి. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ. అందరు రెడీగా ఉండరు. ఇక గంజాయి మత్తులో యూత్ డి అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్ బానిసలు అవుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది స్టూడెంట్లే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు 10ల సంఖ్యలో కేసులు. ప్రైవేటు డి అడిక్షన్ సెంటర్లకు వెళ్లనున్న వెళ్తున్న వాళ్ళు వేలల్లోనే ఉన్నారు. యువత మత్తుకు బానిస అవుతున్నారు. ఆల్కహాల్, సిగరెట్స్ మొదలుపెట్టి చివరకు గంజాయి డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయికి బానిస అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాలేజీలకు అడ్డంగా గంజాయి మాఫియా విస్తరణ అయితే ఏం లేదన్న గంజాయి డ్రగ్స్ గంజాయి వీటిని ఏం చేస్తారంటే కిరాణా షాపులలో చాక్లెట్లలో కూడా పెట్టి మలిసి అమ్ముతున్నటువంటి సంఘటనలు వార్తలు కూడా మనం చూసినాం. శంషాబాద్కు సంబంధించినటువంటి దగ్గర బాల్ నగర్, జగదిరిగుట్ట, ఇక్కడ యాప్రాలు, కొన్ని చోట్లలో అయితే గంజాయిని ఆడు చిన్న చిన్న ప్యాకెట్లలో అసలు ఎవడు తెస్తుండు ఎట్లా తెస్తుండో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి, 10th ఫెయిల్ అయిన వాళ్ళకు, ఆవారగా తిరిగే పిల్లలకు, నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలకు వీళ్ళు కాలయాపన చేసుకుంటే ఎక్కడెక్కడైతే గుంపులో తిరుగుతారో అట్లాంటి వాళ్ళ దాంట్లో ఇది వెళ్ళిపోతుంది. ఇది గంజాయి అనేది పోతుంది. పోయి ఏమవుతుందంటే అది అలవాటై బానిస అవుతారు మొత్తం. గంజాయిని అరికట్టాలంటే ముందుగా ఈ గంజాయి అసలు ఎక్కడి నుంచి, ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఇక్కడ సరిహద్దులు ఎట్లా దాటుతుంది, ఎవడు దాటిస్తుండు, దీన్ని అరికట్టాలన్న. ఇది నార్త్ ఈస్ట్ మన దగ్గర లేవు. నార్త్ ఈస్ట్ అంటే 7 సిస్టర్స్ ఉంది, ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మన దగ్గర లేదన్న, కానీ వచ్చే దగ్గర అరికట్టాలి. కానీ చాలా స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. చాలా అయిపోయింది. గుట్టలు ఉంది ఒక్కొక్క ఇంట్లో అమ్మేటోని కొడుకుల ద్వారా. పేదోళ్ళే కాదు, బలిసిన డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోయారు. కాలేజీ పోరాళ్ళు, బీటెక్ చేసేటోళ్ళు. గంజాయికి సంబంధించిన విషయం నేనే పోలీసులకు చాలా సమాచారం అన్నా గిట్లా జరుగుతుందన్నా నేను చూసినా అని నేను చాలా సమాచారాలు ఇచ్చిన. పోలీసు వాళ్ళకి వచ్చిర్రు, రియాక్ట్ అయ్యారు, వచ్చిర్రు, వాళ్ళని పట్టుకునేటోళ్ళని పట్టుకోరు. ఏదో తూతూ మాత్రంగానే అది లేదు. కేసులు కావాలి, కేసులు ఫుల్ పర్ఫెక్ట్ కావాలి. ఇప్పుడు ఏమనకు దాన్ని తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. రెండోది పిల్లలు కూడా ఎట్లా ఉన్నారని పరిశీలించుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే స్థాయిలో కూడా, వినే స్థాయిలో కూడా పిల్లలు మారిపోతారు. ఇంటలేరండి కొంతమంది.